వెల్కమ్ టు డే 23 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ టు చేంజ్ మై ఐఫోన్ అబ్బా, అందుకే ఐఫోన్ తీసుకుందామని మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంత ఎండలో స్టార్ట్ అయిపోయాను. అలా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ మాడిపోయి మాల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఈ బండి చూసారా, ఎప్పుడు మాల్కి వచ్చినా నాకు ఇందులో తిరగాలని అనిపిస్తుంది, కానీ నా ఫ్రెండ్సే అసలు సపోర్ట్ చేయరు నన్ను. ఇంకా తర్వాత ఐవీనస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఐఫోన్ 17 Pro Max కొనాలని అనుకుంటున్నాను, విచ్ ఈజ్ వెరీ 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 బిగ్ థింగ్ ఫర్ మీ. బట్ అక్కడ ఈఎంఐ కాస్ట్ చూసి ఇంకా వచ్చేసానమాట. ఇవన్నీ మనతో అయ్యి పనులు కాదురా అని లైట్ తీసుకొని వచ్చేసానమాట. అండ్ ఇదే ఎండలో నేను జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను, బికాస్ ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ సమ్ గోల్డ్ ఫర్ మై సెల్ఫ్. అలా మలబార్ గోల్డ్కి అయితే వచ్చేసాను. అండ్ నేను ఇక్కడ కార్టియర్ బ్రేస్లెట్ తీసుకోవాలని అనుకున్నాను, నాకు ఎప్పటి నుండో ఉండింది అది తీసుకోవాలని. అండ్ ఫైనల్లీ చాలా వెరైటీస్ చూస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 hours తర్వాత నేను నా బ్రేస్లెట్ ఇంకా రింగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలానే నా సేవింగ్స్ మొత్తం అయిపోయాయి అనమాట. సో కరెంట్లీ ఐఎమ్ బ్రో. అండ్ ఆ తర్వాత కార్లో మైసూర్ బోండా పార్సిల్ చేయించుకున్నాను అనమాట. ఓ మై గాడ్, నేను మైసూర్ బోండా తిని చాలా రోజులు అయింది. ఆ తర్వాత కాసేపు పడుకొని లేచాను. అండ్ నాకు తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే అసలు నేను లాండ్రీకి బట్టలు వేయలేదని. ఇంకా ఫాస్ట్గా బట్టలు వేసేసాను. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది ఇప్పుడు టైం. బట్టలు వేసేసాను. అండ్ ఇక డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎంత అలసిపోయినా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను, బికాజ్ ఆఫ్టర్నూన్ బయట తిన్నాను కదా, ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసుకోలేను, సచ్చినట్టు నేనే వండుకొని తినాలి. అండ్ ఆ తర్వాత బట్టలు ఆరేసేసాను. అండ్ ఈలోపు నా డిన్నర్ కూడా అయిపోయింది. మంచిగా పప్పు చేసుకొని పక్కనే కీరా వేసుకొని మంచిగా అన్నం తినుకొని, పప్పు మాత్రం చాలా బాగుంది. అలా డేనైతే ఎండ్ చేశాను. బాయ్.